అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 93. చాటింగ్ చేస్తుంది ఎవరు? ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్ని మీద హత్యా ప్రయత్నం చేసింది నిత్య అని తెలుసుకున్న విరాట్ ఆమెకు పనిష్మెంట్ ఇస్తాడు. విరాట్ ఇంటికి తిరిగి వచ్చేసరికి హాస్ని లేకపోవడంతో తనకి కాల్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్తాడు. విరాట్ ఆర్డర్తో కోపంగా అతన్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటి వాడికి వైఫ్గా ఉండాలంటే ఎంత పేషెన్స్ ఉండాలో తెలుసా? నాలాంటి ఇన్నోసెంట్ గర్ల్ ఇలాంటి హిట్లర్తో వేగడం చాలా కష్టమే బాబు అంటూ నీరసపడిన మొహంతో అనింది హాస్ని. ఇదే మాట విరాట్ సార్ కూడా అనుకుంటారు, కానీ నీతో చెప్తారా ఏంటి అని చిన్నగా గనుక్కొని, సర్లేవే, నిన్న అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళావంటే సార్ భయపడకుండా ఎలా ఉంటారు? ఎలాగో కార్ పంపిస్తున్నారు కదా, ఇక గొడవ చేయకు అని నింది కీర్తి. నా భయం నీకు అర్థం కాదులేవే అని కీర్తితో అని, ఇప్పుడు ఇంటికి వెళ్తే పనిష్మెంట్ కింద ఎన్ని ముద్దులు పెట్టుకుంటాడో, ఎన్ని హగ్గులు తీసుకుంటాడో అని లోపల తిట్టుకుంటూ బిక్కమొహం వేసుకొని అక్కడే కూర్చుంది హాస్ని. కాసేపటికి కార్ రావడంతో కీర్తికి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దారి పొడుగునా బయటికి వచ్చానని తిడతాడా? నా వల్ల కావ్య మళ్ళీ మూర్చపోయిందని తెలిస్తే తిడతాడేమో అని అనుకొని టెన్షన్గా చేతులు నలుపుకుంటూ కూర్చుంది హాస్ని. భయంగా ఇంట్లోకి వస్తున్న హాస్ని చూసిన సరిత తనకు ఎదురుగా వెళ్ళి, మేడం వచ్చేసారా? సార్ మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారో తెలుసా? ఎందుకో కొంచెం కోపంగా కూడా ఉన్నారు, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చిన్నగా గుసగుసలాడుతూ చెప్పింది సరిత. ఆయన గారు కోపంగా లేనిది ఎప్పుడు అని నీరసంగా అని, పోనీలే, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చావు. ప్రపంచంలో ఎలాంటి జాబ్ అయినా చేయొచ్చు, కానీ మీ బాస్కి పెళ్ళంగా ఉండటం మాత్రం చాలా కష్టం తల్లి అంటూ తల ఊపుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ విరాట్ రూమ్ దగ్గరకు వచ్చింది హాస్ని. వెళ్తున్న హాస్ని చూసి చిన్నగా నవ్వింది సరిత. రూమ్లోకి వచ్చేసరికి గంభీరంగా సోఫాలో కూర్చున్న విరాట్ కనిపించేసరికి భయంగా లోపలికి వచ్చింది హాస్ని. రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు విరాట్. విరాట్ స్ట్రాంగ్ వాయిస్కి ఇంకాస్త భయం ఎక్కువయ్యి, మీరు కాల్ చేసినప్పుడు మాల్లోనే ఉన్నాను విరాట్ గారు, మీరు కాల్ చేయగానే వెంటనే వచ్చేసాను అంటూ అమాయకంగా చెప్పింది హాస్ని. నువ్వు మాల్ నుంచి ఇంటికి రావడానికి 1 అవర్ టైం పడుతుంది, కానీ ఇక్కడ 1.5 అవర్ అయింది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అంటూ కళ్ళెగరేస్తూ అడిగాడు విరాట్. విరాట్ ప్రశ్నకు ఆశ్చర్యంగా నోరు తెరిచి, టైం కూడా లెక్క పెట్టుకుంటున్నాడా ఈ హిట్లర్ అని తిట్టుకుంటూ, కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది విరాట్ గారు అంటూ గారంగా అనింది హాస్ని. అంటూ సోఫాలో నుంచి లేచి, ఈసారి నువ్వు వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే ఒక కాల్ చేయి, నీకోసం మన చాపర్ పంపిస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు విరాట్. వెళ్తున్న విరాట్ని కళ్ళు నోరు పెద్దగా చేసుకొని చూస్తూ, ఏంటి 30 మినిట్స్ లేట్ అయినందుకు హెలికాప్టర్ పంపిస్తాడా? షాహా, ఈ హిట్లర్ని అర్థం చేసుకోవడానికి నా జీవితం సరిపోయేలా లేదు అని అనుకుంది హాస్ని. 10 నిమిషాలైనా కదలకుండా అలానే ఉన్న హాస్ని వాష్రూమ్ డోర్ సౌండ్ అవ్వడంతో తల తిప్పి చూసింది. బయటకు వస్తున్న విరాట్ చేతిని చూసి, విరాట్ గారు చేతి కట్టు మారినట్టు కనిపిస్తోంది, మళ్ళీ బ్లీడింగ్ అయిందా అని కంగారుగా అడిగింది. చూసుకోకుండా టేబుల్ తగిలింది, బ్లీడ్ అయితే కట్టు మార్చాను అంటూ మిర్రర్లో చూసుకొని తల దువ్వుకుంటూ అన్నాడు విరాట్. మీకు ఉదయమే కదా అంతా వివరంగా చెప్పాను, కొంచెం కూడా జాగ్రత్తగా లేకపోతే ఎలా? అసలు అలా ఎలా టేబుల్ని తగిలించుకున్నారు? మీకు ఈ మధ్య నిర్లక్ష్యం బాగా ఎక్కువ అయిపోయింది విరాట్ గారు, అసలు కుదురుగా ఉండటం లేదు అంటూ అతని మీద గొడవకి దిగింది హాస్ని. ఆమె మాటలు వింటూ తన ఎక్స్ప్రెషన్స్ని అద్దంలో చూస్తున్న విరాట్ వెనక్కి తిరిగి, బేబీ నువ్వు నా గురించి కంగారు పడుతున్నావా అంటూ కళ్ళతో నవ్వుతూ అడిగాడు విరాట్. విరాట్ మాటకి కొంచెం తడబడి, అదేం లేదు, మీకు ఇంకా ఎన్ని రోజులు తినిపించాలా అని నసుకుతున్న హాస్నిని కళ్ళు చిన్నగా చేసి చూశాడు విరాట్. మారిన విరాట్ చూపుకి, ఇదేంటి కొరుకు తినేటట్టు ఎలా చూస్తున్నాడు అని లోపలే భయంగా అనుకుంటూ పైకి మాత్రం పిచ్చిదానిలాగా జోక్ చేశా అని తల గీరుకుంటూ చిన్నగా నవ్వింది. నాకు తినిపించడం నీకు అంత కష్టంగా ఉందా బేబీ అంటున్న విరాట్ ఒక్క ఉదుటిన హాస్నిని బెడ్ మీద పడేసి ఆమె మీదకు చేరిపోయాడు.
విరాట్ గారు అని అరుస్తున్న హాస్ని అరుపుని సగంలోనే తన ముద్దుతో ఆపేశాడు విరాట్. మరుసటి రోజు తన క్యాబిన్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకోవడంలో బిజీగా ఉంది హాస్ని. అప్పుడే స్క్రీన్ పైన మాస్టర్ అనే నేమ్తో ఒక మెసేజ్ డిస్ప్లే అయింది. చాలా రోజుల తర్వాత మాస్టర్ నుంచి మెసేజ్ రావడం చూసిన హాస్ని షాక్ అయింది. కానీ దానికి రిప్లై ఇవ్వడానికి మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు హాస్ని. కానీ ఏం మెసేజ్ పంపాడా అని ఆలోచనలో పడింది. కొద్దిసేపటి తర్వాత ఆత్రం ఆగక మెసేజ్ ఓపెన్ చేసింది. హలో బ్యూటీ, నన్ను మిస్ అవుతున్నావా అన్న మెసేజ్ కనిపించగానే కోపంగా పళ్ళు నూరుకుంటూ, ఏం మాట్లాడుతున్నారు మీరు, మిమ్మల్ని నేనెందుకు మిస్ అవుతాను అని రిప్లై ఇచ్చింది హాస్ని. దానికి బట్ ఐ మిస్ యూ అన్న రిప్లై చూడగానే హాస్నిలో కోపం ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సార్ గారి వైఫ్ ఊళ్ళో లేరేమో, అందుకే నాతో పులిహోర కలుపుతున్నాడు అని అనుకొని, ఏంటి సార్ మీ వైఫ్ ఇంట్లో లేదా అని అడిగింది హాస్ని. ఇంట్లోనే ఉంది, కాకపోతే నా మీద ఫైర్ అవుతూనే ఉంది అని రిప్లై ఇచ్చాడు విరాట్. ఓ అలాగా, అది సరే, ఇంతకీ నాకెందుకు మెసేజ్ చేశారో తెలుసుకోవచ్చా అంటూ రిప్లై ఇచ్చింది హాస్ని. ఏదో అలా గుర్తొచ్చి మెసేజ్ చేశాను, కానీ ఇంతకీ ఏం చేస్తున్నావు అని మళ్ళీ అటువైపు నుంచి మెసేజ్ వచ్చింది. వీడికి ఇవన్నీ ఎందుకు అని తిట్టుకుంటూనే వీడియో గేమ్స్ ఆడుతున్నాను అని మెసేజ్ పెట్టింది హాస్ని. రియలీ, నేను కూడా జాయిన్ అవ్వచ్చా అని మెసేజ్ని చూడగానే ఎక్సైట్ అయిపోయి, నిజంగా మీరు నాతో గేమ్స్ ఆడతారా అని మెసేజ్ చేసింది హాస్ని. ఎస్ అన్న రిప్లై చూడగానే గేమ్స్ ఆడుకోవడానికి ఒక పార్ట్నర్ దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ, అక్కడ ఆ వ్యక్తి ఎందుకు మెసేజ్ చేశాడు, అతని ఉద్దేశం ఏమిటి కనుక్కోవాలన్న విషయం మర్చిపోయింది. చాటింగ్లో మునిగిపోయిన హాస్ని తన వెనుక వచ్చి నిలబడిన కీర్తిని కూడా గమనించుకోలేదు. హాస్ని చాటింగ్ చూసిన కీర్తి కోపంగా, ఏం చేస్తున్నావే నువ్వు అని అడిగింది. ఆమె మాటకి ఉలిక్కిపడి, షబ్బా నువ్వా అని రిలాక్స్ అయ్యి, కనిపించలేదా చాట్ చేస్తున్నాను అని విసుక్కుంది హాస్ని. ఈ రేంజ్లో పులిహోర మిక్స్ చేస్తున్నాడు, ఎవరు పాప ఈ ఫ్యాన్ అంటూ ఆ చాట్ మొత్తం చూసిన కీర్తి ఆశ్చర్యంగా, ఇతనెవరో నీకు తెలుసా అని అడగగానే హాస్ని తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపింది. నాకెందుకో ఈ చాట్ని చూస్తూ ఉంటే నీతో చాట్ చేసేది విరాట్ సార్ అనిపిస్తోంది అని అనగానే ఆశ్చర్యంగా, ఏమంటున్నావు నువ్వు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ఆశ్చర్యంగా అనింది హాస్ని. నీ కోపాన్ని తిక్క చేష్టల్ని భరించగలిగేది, కంట్రోల్ చేయగలిగేది ఒక్క విరాట్ సార్ మాత్రమే, అందుకే గెస్ చేసి చెప్పాను అంటూ ఆ చాట్ మొత్తాన్ని మళ్ళీ చూసి, డౌట్ లేదు పాపా, నీతో చాట్ చేసేది ఖచ్చితంగా విరాట్ సారే అని చెప్పి నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది కీర్తి. కానీ కీర్తి మాటలకి హాస్ని మాత్రం డీప్ షాక్లో ఉంది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పటి నుండి అతని బిహేవియర్ కొంచెం వింతగానే అనిపించినా పెద్దగా పట్టించుకోలేదు హాస్ని. ఇప్పుడు ఆలోచిస్తే కీర్తి మాటలు తీసిపడేసేలా అనిపించలేదు. ముందు నుంచి తమ చాటింగ్ అంతా గుర్తు చేసుకున్న హాస్ని ఒక్కసారిగా ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ, అంటే ఇన్ని రోజులు నాతో చాట్ చేసేది విరాటేనా అని అనుకుంటూ ఎలా కనిపెట్టాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. తనతో చాట్ చేస్తుంది విరాటా కాదా అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన హాస్ని ఎలాగైనా విరాట్ ఫోన్ని చెక్ చేయాలని డిసైడ్ అయింది. విరాట్ ఫోన్ని చూసే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న హాస్నికి ఆ ఛాన్స్ ఇస్తూ విరాట్ వాష్రూమ్లోకి వెళ్ళాడు. వెంటనే విరాట్ ఫోన్ తీసుకున్న హాస్నికి చెమటలు పట్టేశాయి. హాస్ని విరాట్ సార్ ఫోన్ తాకడం ఇదే ఫస్ట్ టైం. వణుకుతున్న చేతులతో స్క్రీన్పై టచ్ చేయగానే లాక్ లేకపోవడంతో వెంటనే తనతో చాట్ చేసింది ఉందేమో అని వెతికిన హాస్నికి ఆ చాటింగ్ కనిపించడంతో హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపించింది. విరాట్ అని కోపంగా అరిచి, ఇంత మోసం చేస్తావా, నాతో చాటింగ్ చేస్తూ కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా గేమ్స్ ప్లే చేస్తావా, చెప్తాని సంగతి, నువ్వు హిట్లర్ అయితే నేను బ్రహ్మరాక్షసిని, నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని కోపంగా విరాట్ ఫోన్ని బెడ్ మీదకి విసిరేసింది హాస్ని. విరాట్ తన పేరు చెప్పకుండా తనతో చాట్ చేస్తున్నాడన్న కోపంతో అతనికి గట్టిగా రిటర్న్ ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్న హాస్ని విరాట్ ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో ఉలిక్కిపడింది. అప్పటికే 4 సార్లు వచ్చిన కాల్ చూసి అర్జెంట్ ఏమో అని విరాట్ కాల్ అని అరిచింది. ఎవరు అంటూ వాష్రూమ్ నుండి అరిచాడు విరాట్. ఏదో అన్నోన్ నెంబర్ అని అనగానే, వదిలే, వచ్చాక నేను చూసుకుంటా
అని లోపల నుంచే విరాట్ అనగానే ఓకే అని ఫోన్ బెడ్ మీద విసిరేసి తన ఫోన్ చూసుకొని గేమ్స్ ఆడుకోవడం స్టార్ట్ చేసింది. కానీ ఆగకుండా కాల్స్ రావడం చూసి ఏంటిది ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు, ఎవరే ఉంటారు అని హాస్ని అనుకుంటున్నంతలోనే విరాట్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు. క్షణంలో సీరియస్ అయిన విరాట్ ఫేస్ చూసి ఆశ్చర్యపోయింది హాస్ని. ముఖంలో పెరుగుతున్న కోపం చూసి ఏమైందని కంగారుగా బెడ్ మీద నుంచి లేచి నిలబడింది. హాస్ని కంగారుని చూసి బయటకు వెళ్ళి 2 నిమిషాల తర్వాత ఫాస్ట్గా లోపలికి వచ్చాడు విరాట్. ఏమైంది విరాట్ గారు, ఎందుకు అలా సీరియస్గా ఉన్నారు అని కొంచెం కంగారుగా అడిగింది హాస్ని. బేబీ, నేను అర్జెంటుగా బెంగళూరుకి వెళ్తున్నాను. రక్షిత్ కాల్ చేశాడు. తను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడట, అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు మేనేజ్ చేసుకుంటావా అని కొంచెం రిక్వెస్టింగ్గానే అన్నాడు. ఇక హాస్ని తనని వదిలి ఎక్కడికి వెళ్ళిపోదా అనుకున్నాడు విరాట్. ఎన్ని రోజులు విరాట్ గారు అని కొంచెం దిగులుగానే అడిగింది హాస్ని. హాస్ని కూడా విరాట్కి బాగా అలవాటు పడిపోయింది. అతను ఒక్కడే వెళ్ళాలి అనడంతో తెలియకుండానే ఆమెలో దిగులు వచ్చేసింది. మినిమం 1 వీక్ అయినా పడుతుంది బేబీ అని ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని చిన్నగా నుదుటి పైన ముద్దు పెట్టాడు. జాగ్రత్తగా ఉండు, నీకేమైనా అవసరం ఉంటే దాస్కి చెప్పు అని అన్నాడు. దాస్తో నాకేం అవసరం, మీరే తీసుకెళ్ళండి అంటూ కొంచెం కోపంగానే అనింది హాస్ని. నిన్ను ఒంటరిగా వదిలేంత రిస్క్ నేను చేయలేను అంటూ తన వార్డ్బోర్డ్ ఓపెన్ చేసి లగేజ్ సర్దుకున్నాడు విరాట్. 1 వీక్ ఉండాలంటే రక్షిత్ గారు ఏమైనా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారా అని చిన్నగా అడిగింది. కొంచెం అలాంటిదే, వీలైనంత త్వరగా రావడానికి ట్రై చేస్తాను, నువ్వు జాగ్రత్త అని ఆమె ముఖాన్ని చూస్తున్న విరాట్ తన ఫీలింగ్స్ని దాచుకోలేక మెల్లగా ఆమె పెదవులను అందుకున్నాడు. ఈసారి హాసిని అతనికి ఎలాంటి అడ్డు చెప్పలేదు. 2 నిమిషాల తర్వాత ఆమెను వదిలి జాగ్రత్త అని మళ్ళీ ఒకసారి చెప్పి ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయాడు విరాట్. మ్యాన్షన్ బ్యాక్ యార్డ్లో రెడీగా ఉన్న చాపర్ దగ్గరికి వెళ్తున్న విరాట్ వెనకాల పరుగున వెళ్ళింది హాస్ని. అప్పటికే టేక్ ఆఫ్ అవుతున్న హెలికాప్టర్ నుండి తనని చూస్తున్న హాస్నిని చూస్తూ వెళ్ళొస్తానన్నట్లు తల ఊపాడు విరాట్. సరే అన్నట్లు చిన్నగా చేయి ఊపి బాయ్ చెప్పింది హాస్ని. అతను వెళ్ళేది బెంగళూరు అయినా విరాట్ తనకి చాలా దూరం అవుతున్నాడన్న ఫీలింగ్ వస్తోంది హాస్నిలో. సూరజ్, మేడంని వదిలేసి సార్ ఒక్కరే బెంగళూరుకి వెళ్తున్నారు, నిజంగా ఇది చాలా వింతగా ఉంది కదా అని అనింది సరిత. నాకు కూడా, కానీ సార్ వెంటనే తిరిగి వస్తారేమో, అందుకే వదిలేసి వెళ్తున్నట్టున్నారు అని అన్నాడు సూరజ్. వాళ్ళ మాటలు వినిపిస్తున్నా ఏమీ పట్టనట్టు తన రూమ్లోకి వచ్చింది హాస్ని. డల్గా రూమ్లోకి వచ్చిన హాస్ని డోర్ లాక్ చేసుకొని వెంటనే గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి హే టింక్ చిక్క, హిట్లర్ బయటికి వెళ్ళిపోయాడు. హోహో, చాలా డేస్ తర్వాత నాకు స్వేచ్ఛ దొరికింది. ఆ హిట్లర్ నన్ను వదిలేసి ఒక్కడే బెంగళూరుకి వెళ్ళిపోయాడు, ఎంత సంతోషంగా ఉన్నాను అంటూ సంతోషంగా బెడ్ మీదకి ఎక్కి దూకుతూ ఎగురుతూ డ్యాన్సులు చేసింది హాస్ని. కొద్దిసేపటికి అలసిపోయి తన ల్యాప్టాప్ ముందు పెట్టుకొని అర్ధరాత్రి వరకు గేమ్స్ ఆడుకోవాలంటూ కూర్చుంది. మధ్యలో సరిత డోర్ కొట్టినా నిద్రపోతున్నాను సరిత అని అరిచి చెప్పి గేమ్స్లో లీనమైపోయింది. ఆ నైట్ మొత్తం గేమ్స్ ఆడుకుంటూ కూర్చోవాలనుకున్న తన ప్లాన్ని ఫెయిల్ చేస్తూ ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో విసుగ్గా దాన్ని పక్కకు పడేసి అప్పటికే టైం 2 అవ్వడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంది. కొద్దిసేపటికి రోజులాగానే తన చేత్తో పక్కన తడుముతున్న హాస్నికి తన చేతికి ఎవ్వరూ కనిపించకపోవడంతో వెంటనే మెలకువ వచ్చింది. రోజు విరాట్ కౌగిల్లో గువ్వలా ముడుచుకుపోయి పడుకునే హాస్నికి ఈరోజు అతను లేకపోవడంతో వెల్తిగా అనిపించి నైట్ అంతా నిద్రపోకుండా అలాగే కూర్చుంది. విరాట్ హాస్నిల మధ్య దూరం ఇంకా పెరుగుతుందా, లేక ఈ దూరం వల్ల విరాట్పై హాస్నికి ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.